కేరళ నర్సు నిమిషప్రియకు ఊరట. రేపటి ఉరిశిక్ష అమలు తాత్కాలిక వాయిదా. కాసేపట్లో అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చ. బనకచెర్లపై చర్చ ప్రసక్తే లేదంటున్న తెలంగాణ. ఢిల్లీలోని రేపటి అపెక్స్ సమావేశంపై ఉత్కంఠ. మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ. ముందస్తు బెయిల్ కుదరదన్న ఏపీ హైకోర్టు. హైదరాబాద్ శామీర్పేటలో ఐకార్ బయోలాజికల్ సంస్థ కొత్త క్యాంపస్కు సీఎం రేవంత్ శంకుస్థాపన. జగదీష్ రెడ్డి నిరుత్సాహంతో మాట్లాడుతున్నారు. నల్గొండకు చేసిందేమీ లేదంటూ అద్దంకి కౌంటర్. బూతులు తిడితే నాయకుడు అవుతారనేది భ్రమ. యువత ఆదర్శంగా నిలవాలన్న టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. తెలంగాణ ఇరిగేషన్ శాఖ అక్రమాలపై ఏసీబీ ఫోకస్. మాజీ ఎన్సీ మురళీధర్రావు ఇంట్లో సోదాలు. సిట్ ముందుకు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో స్టేట్మెంట్ రికార్డ్. మల్నాడు డ్రగ్స్ కేసులో కీలక పురోగతి. పోలీసు ఉన్నతాధికారుల కుమారులు అరెస్ట్. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ కాల్పుల ఘటనపై దర్యాప్తు. చందు నాయక్పై 2 గన్లతో ఫైరింగ్ చేసినట్లు అనుమానం. డూప్లికేట్ ఓట్ల తొలగింపులో టెక్నాలజీని వాడుకోవాలి. కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ సూచన. సోనియా అధ్యక్షతన కీలక సమావేశం. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులపై సుప్రీం సీరియస్. కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న కోర్టు. భారత్లోకి అడుగుపెట్టిన టెస్లా. స్వాగతం పలికిన ముంబై సీఎం. ముంబైలో దంచి కొడుతున్న వానలు. వరద నీటితో నిండిపోయిన వీధులు.